ఇప్పుడు వీడియోలో మీరు చూసేది దమ్ బిర్యానీ ఇంకా మసాలా పన్నీర్ కర్రీ. మామూలుగా దమ్ బిర్యానీ చేసుకోవాలన్నా పన్నీర్ కర్రీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కదా, ఈజీగా చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అయితే రెగ్యులర్గా అన్నం పప్పు చేసుకున్నంత రెగ్యులర్గా చేసుకుంటుంటారంట. అయితే వాళ్ళు ఎవరు, ఏంది, ఈ మొత్తం ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలంతా కూడా చూడండి. ఏంటంటే ఉప్పు వేస్తున్నావు? ఉప్పు వేస్తుడు కాదు, దిష్టి తీసేస్తున్నా. మనం అంతా అందరం మాట్లాడుకుంటే తీస్తాం కదా, దీనికి దిష్టి కాగలదని దీనికి దిష్టి కాగలదని తీసేసి తిన్నా. ఉప్పు కొద్దిగా అన్నము తీసి పడేసేయాలి, దిష్టి అవుతుంది. అందరం చూసుకుంటాం కదా, మనమే పడేసేయాలి. ఏమంటున్నావు రాకేష్? ఏమంటావు చెప్పు. అత్తా కోడళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు అని ఏదో అంటున్నాడు. అంటే అందరు ఇట్లా సాయం చేసుకోవాలి, లేదంటే బోవాన్లు ఎత్తేసుకుంటారా? లేదంటే నీ పని అవుతుంది మధ్యలో, అంతేనా? స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది, నిజంగా చాలా బాగుంది, సూపర్ టేస్ట్ వస్తుంది. ఆడియన్స్ కి స్మెల్ అగో ఆడియన్స్ కి స్మెల్ తెలియదంట. స్మెల్ వచ్చేది కూడా ఏమైనా ఆప్షన్స్ పెట్టాలి కదా, వాయిసే కాకుండా స్మెల్ రావాలంట చెప్తున్నాడు రాకేష్. అందరికి హాయ్. నేను ఎక్కడున్నా ఎప్పుడు ఉండే ఇంట్లో లేను అనుకుంటున్నారా? అయితే ఈ రోజు నేను చూస్తున్నారు కదా, పాతకాలం ఇల్లు లాగా ఉంది కదా, మా అడవిలో వాళ్ళ ఇంటికి వచ్చినాము. మేము ఇంటి వెనకాలకు వచ్చినాము, ఎందుకంటే సంక్రాంతి కనుమ పండుగ ఈ రోజు. అయితే కనుమ రోజు మేము మా అడవిలో వాళ్ళు పిలిచిర్రు వాళ్ళ ఇంటికి. మా అడవిలో కోడలు జ్యోతి, ఆమె దమ్ బిర్యానీ సూపర్ చేస్తుంది అనమాట. ఒక రోజు దసరా రోజు మేము ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్తున్నాము, వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి వస్తే దమ్ బిర్యానీ పెట్టింది. ఆ కర్మానికి పాపం విడుస్తలేం, మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తున్నాం. బిర్యానీ పన్నీర్ కర్రీ కోసం మళ్ళీ వస్తున్నాం. చాలా బాగా చేస్తుంది. ఇక ఈ రోజు చూపించింది అనుకో, మళ్ళీ మనమే చేసేసుకోవచ్చు అని చెప్పి వీడియో కూడా చేస్తున్నా. ఇక మా ఆడవిల్ల కూతురు వచ్చింది, అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. ఇగో సౌజన్య ఆడవిల్ల కూతురు, ఆడవిల్ల కోడలు. ఇప్పుడు అందరం కలిసి దమ్ బిర్యానీ చేస్తాము. అందరం కలిసి కాదు, ఆమె చేస్తే మేము వేస్తాం, మీదికెళ్ళి వేస్తాం, తిందాం, మనం ఎంజాయ్ చేద్దాం. ఇది దమ్ బిర్యానీ పన్నీర్ కర్రీ రెడీయా? దీన్ని కష్టపెడుతున్నాం జ్యోతి, ప్రతి పండుగకి వచ్చి కష్టపెడుతుంది. పాపం బాగా చేస్తది, బాగా రమ్మంటది, ఊరుకూరికే రమ్మంటది, వస్తూనే ఉంటాము. ఇప్పుడు ఈ వాటర్ మసిలినాయి కదా, ఇంట్లో ఇవేమి వేసినావు జ్యోతి? షాజీరా వేసిన, పుదీనా వేయాలి, కొంచెము సాల్ట్ వేయాలి. షాజీరా వాటర్ లో వేసి మసల పెట్టాలి, అంతేనా? చాలా కొంచెం పుదీనా చాలు, మళ్ళీ అందులో వేస్తాం కదా. ఓకే, మళ్ళీ పోపులు వేస్తాం మళ్ళీ. ఓకే, ఇంట్లో సాల్ట్. ఓకే, ఇది బాగా మసలాలి నా పుదీనా నీళ్ళు. ఇంట్లో వాటర్ బాయిల్ కావాలి, కొంచెం బాయిల్ అయినాక, ఎందుకంటే రైస్ డబ్బును ఉడకాలి కదా, బాయిల్ అయినాక రైస్ వేయాలి. ఇది బాస్మతి రైస్ తోనే చేసుకోవచ్చా జ్యోతి? మామూలు రైస్? బాస్మతి రైస్ అయితే టేస్ట్ బాగుంటది. బాస్మతి రైస్. ఓకే, రైస్ వేసుకున్నాం. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు, ఇంత బాగా చేస్తున్నావు? టేస్ట్ సంవత్సరాల నుంచి ఏం చేస్తలే, ఒకసారి ట్రై చేసిన పిండి అంతే. అంతే, సూపర్ చేస్తున్నావు. టేస్ట్ మనకి రెస్టారెంట్ లో ఎట్లుంటది సేమ్ ఆ స్టైల్లో వచ్చింది, చాలా బాగుంది. ఇది నానబెట్టి పెట్టుకోవాలి రైస్, హాఫ్ అన్ అవర్ ముందు నానే. హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుందా? చాలు. ఓకే, బాస్మతి రైస్ ఇప్పుడు ఈ నీళ్ళలో వేయాలి. ఈ రైస్ ఉడికిందా లేదా చూద్దాం. ఒక 80% ఉడకాలి, 80-90% ఉడకాలి అంతే. ఎక్కువ ఉడకొద్దు, మళ్ళీ పెడతాం కదా మనం. ఉడకలేదు ఇంకా, ఇది ఇంకొంచెం అప్పటి వరకు మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసుకుందాం. దీనికి వెజిటేబుల్స్ ఫ్రై. డబ్బున బాయిల్ కావాలి కదా రైస్, అందుకని క్లోజ్ చేసి పెట్టాలి. అంటే రైస్ ఫాస్ట్ గా ఉడకాలని క్లోజ్ చేసి పెట్టాలి. నువ్వు దబ్బున అన్నావు కదా ఇప్పుడు? అవును. అయితే అది కన్నడలనా? కన్నడ తెలుగు మంచిగా వస్తుంది కదా? వస్తుంది. ఈమె కన్నడ మదర్ టంగ్ వాళ్ళది, తెలుగు కూడా బాగా వస్తుంది. కన్నడ మర్చిపోయినా నేను. మర్చిపోయినావా? మాకు నేర్పిస్తామంటే నువ్వు మర్చిపోతే ఎట్లా జ్యోతి? మాకు నేర్పియవా కన్నడ? నేర్పిస్తా, నాకు కూడా వచ్చు, అర్థమైతుంది. నాకు ಸ್ವಲ್ಪ బರ್ತది కన్నడ. ಸ್ವಲ್ಪ నాకు నెంపోగేదా పూరా, అంటే మొత్తం మర్చిపోయినా. నాకు కూడా కొంచెం అర్థమైతది కన్నడ, నీ అంత బాగా రాదు. తిట్లు తిడితే అర్థం కాదు. తిట్టకు కన్నడ.
అంటే అప్పటి rice వరకు- ఉడకాలి. అప్పటి వరకు ఇవి చెప్పు, ఇవి ఏమేమి పెట్టుకున్నావు? బీన్స్ ఇవి అన్ని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఏమేంటివి? బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేను. ఓకే. టమాటా పీస్ కావాలి. ఇవి టమాటా fry ఇది వద్దు. ఇవి పన్నీర్ కర్రీకి ఇవి. ఓకే. ఇప్పుడు పన్నీర్ కర్రీ చేస్తాం కాబట్టి దానికోసం కట్ చేసి పెట్టుకున్నాం. ఆనియన్ ఇంకా అవి ఇవి బఠానీ. ఆలు 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 ఓకే ఓకే. ఆలు వేస్తావా దీంట్లోకి? ఫ్రై చేయాలి అవి. ఇవన్నీ ఫ్రై చేయాలి వెజిటేబుల్స్ అన్ని. ఇవి చెప్పండి, ఇవి ఏంటివి? ఆనియన్స్ ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నా. టైం పడుతుందని అవును, ఆయిల్ లో డీప్ ఫ్రై చేసిన అంతేనా? ఫ్రై చేసిన కట్ చేసి డీప్ ఫ్రై చేసిన అంతే. అయితే ఇప్పుడు మేము మా అడవిల్ ఇంటికి వచ్చినాం అన్న కానీ మా అడవిల్ అని చూపియలే కదా, ఇప్పుడు చూపిస్తా. మా మూడో అడవిల్ వద్దే రండి. వద్దే పేరు కరుణ. వద్దే మాది ఇన్ని రోజుల సంవత్సరాల ఇల్లు, మాది పాత ఇల్లు, చాలా రోజుల ఇల్లు. మాకు పాత ఇల్లే నచ్చుతాయి. వద్దే ఈ మీకు పాతకాలం నచ్చింది. స్టైలే బాగుంటాయి. మాకేమో చాలా పాత ఇల్లు అనిపిస్తుంది. అందరికి నెక్స్ట్ ఇయర్ వద్దే వాళ్ళు ఇల్లు కట్టేస్తారంట. ఈ లోపు పాత ఇల్లు మాకు ఇష్టం కదా, అందుకే వీడియోలో కూడా చూపిస్తున్నా. సరే కట్టుకుంటాం కొత్త ఇల్లు. నెక్స్ట్ ఇయర్ కడతారు. కానీ బాగుంది, ఇట్లా పాతకాలమే బాగుంటాయి. మీకు నచ్చింది. మాకు చాలా పెద్ద ఇల్లు కదా, మేము ఊడ్చుకోవాలంటే కష్టం అవుతుంది. మేము కొత్తది కట్టుకోవాలి. అందుకే ఇదే మళ్ళా రెనోవేట్ చేస్తారు, కట్టుకుంటారు అట్లా. కానీ ఇదే ఇల్లు. మేము మిస్ అవుతాం ఇట్లా పాతకాలం ఇండ్లు. మాకు ఇవే ఇష్టం. వద్దే మాకు చాలా కష్టం అవుతుంది. మాకు ఇష్టం కానీ మీకు పని కష్టం కష్టం అవుతుంది. మేము పని వాళ్ళని పెట్టుకోము. అవును, మీరే మాకు ఇబ్బంది అవుతుంది. అవును. కానీ బాగుంటాయి ఇట్లా ఇండ్లు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి పాతకాలం ఇండ్లు. ఈ డోర్లు గానీ బాగా నచ్చింది అనమాట. మాకు బాగా నచ్చింది. ఇప్పుడు మీరు కొత్త ఇల్లు కట్టిన ఇవే డోర్లు పెట్టండి. మళ్ళీ మెయింటెనెన్స్ ఎక్కువ. అదే భయం. ఇంకేం చూసే వాళ్ళకి బాగుంటది కానీ మెయింటెనెన్స్ ఎక్కువ. చూసే వాళ్ళు అందరూ అదే అంటారు, చాలా బాగుంది మీ ఇల్లు అంటారు. కానీ మాకు కూడా కొత్తగా కట్టుకోవాలని ఇష్టం. మాకైతే ఇష్టము. మేము ఇప్పుడు నా మ్యారేజ్ అయ్యి 18 years నుంచి వస్తున్నా. నాకు బాగా అనిపిస్తుంది ఇట్లా పాతకాలం ఇల్లు. మంచిగా ఉంది. చాలా మంది అంటుండ్రు చాలా బాగుంది మీ ఇల్లు, చాలా బాగుంది. అవును, మాకే కొత్తగా కట్టుకోవాలి. అవును. ఇక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గృహప్రవేశానికి వస్తాం. రండి. ఈ వద్ద వాళ్ళ కూడలే జ్యోతి చూపిస్తుంది. వద్ద కూడా ఏదో రెసిపీ చూపిస్తుందట నెక్స్ట్. అది అది ఏమన్నారు? షుగర్ కేన్. షుగర్ కేన్ తోని, చెరుకుతోని, చెరుకు పాలతోనే చేద్దాం. సరే, అట్లాంటి వంటలు మనకు దొరకాయి. స్వీట్ అంట నెక్స్ట్ చూపిస్తుంది అంట. వద్దే చేద్దాం. మేము ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు తిన్నాము, ఇప్పటి వరకు ఎవరు చెయ్యలే కూడా. అయితే మీరు చూపియండి. మన వ్యూవర్స్ అందరికి బాగా హెల్ప్ఫుల్ అయింది. మా తమ్మునికి కూడా తెలుసు, తిన్నాడు. మా ఆయనకు తెలుసు. తిన్నామంట కదా, బాగుందా? మా ఆయన వీడియో తీస్తున్నాడు. సరే వద్ద వాళ్ళ ఇంటికి కనుమకు వచ్చినాం చూడండి పండుగకి. అందరం కలిసి ఇట్లా బయట పెట్టుకున్నాము. కిచెన్ లో ఎందుకని చెప్పి మాకు ఇట్లా బయట అందరం కలిసినప్పుడు ఇట్లా బయట పెట్టుకుంటాం. అందరం కలిసినప్పుడు బాయిల్ అయింది రైస్ బాయిల్ అయింది. తీసేద్దాం, మళ్ళీ మెత్తగా అవుతుంది కదా. నీళ్ళన్నీ వంపేయాలా? వంపేయాలి. 80% ఉడకాలి. ఓకే, మరీ మెత్తగా కావద్దు, బిరుసు ఉండాలి అంతే. ఓకే. ఇప్పుడు ఈ ఉడికిన అన్నం అంతా కూడా ఇంకా మనం ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. ఒక జాలి గంప లాంటి దాంట్లో వేసుకుంటే ఆ నీళ్ళన్నీ పోతాయి. ఇంకా ఇది పక్కకు పెట్టి నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఆలు, ఇంకా ఈ బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉందనుకోండి, ఈ ఆయిల్ మళ్ళీ మనం ఇవన్నీ వెజిటేబుల్స్ తీసేసి మళ్ళీ కర్రీకి వాడుకోవచ్చంట. ఈ వెజిటేబుల్స్ని కూడా మరీ ఎక్కువగా మెత్తగా ఫ్రై చేసుకోవద్దు అంటుండు మీ ఆయన. అంటుండు ఆయిల్ డీప్ ఫ్రై ఎందుకు, మామూలుగా కుక్ చేయండి అంటుండు వెజిటేబుల్స్. అంటే డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ వేరే ఉంటుంది. టేస్ట్ ఆ రోజు మాకు చేసినప్పుడు డీప్ ఫ్రై చేసినాం. ఆయన హెల్త్ ఎక్కువ ఆలోచిస్తుంది, హెల్త్ కాన్షియస్. రోజు అంతేనా? అంత లేదు. ఈ రోజేనా? మస్తు షేడ్స్ ఉన్నాయంట రాకేష్. వెజిటేబుల్స్ బాయిల్ చేయంటుండు ఆయిల్ లో. డీప్ ఫ్రై వద్దంటుండు కదా, మళ్ళీ టేస్ట్ కాకపోతే ఊకుంటాడా? టేస్ట్ ఎవరు ఊకోరు కదా. పండుగ పూట మళ్ళా అందుకని డీప్ ఫ్రై. అయితే మామూలుగా బాయిల్ కూడా చేసుకోవచ్చు కదా. టేస్ట్ నాకు నచ్చదు. అది నీకు నచ్చదు. డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మాకు కూడా పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇది ఫ్రై అయ్యే లోపల పన్నీర్ కర్రీకి అన్ని ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ పన్నీర్ కర్రీ కోసము ఒక 3 tablespoons అంత ఆయిల్ వేసుకొని అది వేడయ్యే లోపల ఇక్కడ ఈ దమ్ బిర్యానీ కోసం వెజిటేబుల్స్ ఫ్రై అయినాయి అనమాట. ఇవి తీసి పెట్టుకోవాలి. ఏమేయాలి ఇప్పుడు మనం? ఇందులో ఆనియన్స్, టమాటోస్ ఫ్రై చేసుకోవాలి పన్నీర్ కర్రీకి. ఓకే, ఒకటే సరే అలా సపరేట్ వేస్తావా? ఇవి కొంచెం ఫ్రై అయినాక అవి
ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాము. ఒక 3 నుంచి 4 ఆనియన్స్ వరకు ఉన్నాయి. వీటిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డని ఏమంటారు కన్నడలో? ఉల్లిగడ్డి. ఉల్లిగడ్డి. ఉల్లగడ్డి. ఉల్లగడ్డి. గడ్డి కాదు, ఉల్లగడ్డి. ఫ్రై అయినాక టమాటోస్ వేస్తున్నా. అది కొద్దిగా ఫ్రై కాగానే వేయాలి. కాజు వేయాలి అయిపోయినాక, కొంచెం ఫ్రై అయినాక కాజు. ఎంత కాజు వేయాలి? కొంచెం ఎంత మన టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవాలి. కాజు వేసుకోవాలి. ఓకే. అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా కాజు వేసుకుంటే టేస్ట్ బాగుంటది. ఒక పిడికెడ దాకా వేసింది ఇక్కడ కాజు. అది ఇంకా ఫ్రై కావాలనా? కొంచెం ఫ్రై కావాలి, స్మెల్ వస్తుంది. లేకుంటే ఆనియన్ టమాటా అంతా కూడా స్మెల్ వస్తుందా? అవి ఫ్రై అయ్యే లోపల దమ్ బిర్యానీ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్నాం కదా దమ్ బిర్యానీకి, ఆ వెజిటేబుల్స్ అన్ని కర్డ్ లో వేయాలి. ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ 1 స్పూన్, 2 స్పూన్స్, పసుపు వేయాలి, కొంచెం సాల్ట్, బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఏది మాడాలని ఏం లేదా, ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 స్పూన్స్ వరకు బిర్యానీ మసాలా వేసింది. ఇక్కడ 1.5 kg రైస్ కి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి, మిక్స్ చేయాలి ఇప్పుడు ఇవన్నీ. ఓకే. దమ్ బిర్యానీకి మనకు మంచి టేస్ట్ని ఇచ్చేది ఇదే. ఈ పెరుగుతోనే మనము ఆ వెజిటేబుల్స్ ఫ్రై చేసిన అన్ని కూడా మ్యారినేట్ చేస్తాము. టేస్ట్ చూడండి ఒకసారి. ఇది ఫస్ట్ టేస్ట్ చూసుకోవాలా? టేస్ట్ చూడండి. సాల్ట్ అన్ని సరిపోయినాయి. ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ అన్ని ఇంట్లో వేయాలి. ఓకే. ఉప్పు కారం సరిపోయిందా చూసుకొని వేసుకోవాలి. సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే. గ్రీన్ పీస్ వేసుకోవాలి పిన్ని. ఓకే. కర్డ్ లోనే వేసుకోవాలి. వేయాలి. ఇంతకుముందు రైస్ ఉడకబెట్టుకుంటప్పుడు పుదీనా వేసుకున్నాం కదా ఫ్లేవర్ కోసము. ఇప్పుడు మ్యారినేట్ అయితే మళ్ళీ మంచి ఫ్లేవర్ వస్తుందని ఒక 1/2 కట్ట వరకు చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొన్ని ఉంచుకోవాలి పైన, తర్వాత లాస్ట్ లా ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇది టైం ఉంటే ఒక 5 minutes మ్యారినేట్ చేసుకోమంటుంది, లేకపోతే డైరెక్ట్గా అట్లాగే చేసేసుకున్నా బాగుంటుందట. మేమేంటంటే పన్నీర్ కర్రీ చేస్తున్నాము, దానికి టైం ఉంది కదా, అవి గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి అట్లా 5 minutes పక్కకు పెడుతున్నాము. పేస్ట్ చేసుకోవాలి. కాలుతుంది పిల్లి మెల్ల. ఆనియన్, టమాటో, కాజు పేస్ట్ రెడీ అయ్యింది. ఇప్పుడు పన్నీర్ కర్రీ కోసము ఇంతకుముందు వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లోనే చేస్తుంది. దాంట్లో నుంచి ఆయిల్ తీసేస్తుంది కొంచెము. ఈ ఆయిల్లోకే కొద్దిగా బటర్ వేసుకోవాలంట. జీరా వేసుకోవాలి పన్నీర్ కర్రీలా. కొంచెం ఆనియన్స్ వేస్తున్నప్పుడు ఈ పన్నీర్ కర్రీలో క్యాప్సికమ్ వేస్తే బాగుంటుందని కొంచెం వేస్తుంది. ఇప్పుడు కొంచెం ఫ్రై కావాలి ఇవి. నేను పన్నీర్ కర్రీ చేస్తే ఎందుకు ఇంత ఫ్లేవర్ రాలేదనుకున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, షాహీ పన్నీర్ మసాలా ఏ కంపెనీది అయినా సరే వేసుకోవచ్చంట. ఈ ఆనియన్స్, క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మన టేస్ట్కి తగినంత కారం పొడి, ఇంకా సాల్ట్, పసుపు వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఇప్పుడు మసాలా చూపించినాం కదా మీకు, షాహీ పన్నీర్ మసాలా, అది వేసుకోవాలి. ఈ మసాలా ఎంత వేసుకోవాలో అడుగుదాం ఇప్పుడు. ఎంత? ఒక 2 స్పూన్స్ వరకు. ఇది సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు చూసి. 2 స్పూన్స్ వేసిన సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు, టేస్ట్ చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ గ్రైండ్ చేసినాం కదా మనం, ఆనియన్, టమాటో, కాజు పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ పేస్ట్, ఆనియన్, టమాటో, ఈ పేస్ట్ కూడా మళ్ళీ కొంచెం ఈ మసాలాలతో పాటు ఫ్రై కావాలంట. చాలు వాటర్. పేస్ట్ కొంచెం ఫ్రై కావాలి, లేకుంటే స్మెల్ వస్తుంది. కొంచెం ఫ్రై అయినాక పన్నీర్ వేయాలి, స్మెల్ వస్తుంది. ఇక్కడ ఇది మంచిగా ఉడకాలి. ఈ లోపల దమ్ బిర్యానీ ప్రాసెస్ చూద్దాం పక్కన. ఇప్పుడు ఈ పన్నీర్ మొత్తము మనకి కర్రీకేనా?
కొంచెం బిర్యానీలో వేసుకోవాలి పిన్ని, పన్నీర్ టేస్ట్ బాగుంటది. పన్నీర్ వెజిటేబుల్స్ ఇప్పుడు కలిపి పెట్టినాం కదా పెరుగులా, అందులో కొంచెం పన్నీర్ వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి ఇంకా ఆయిల్ వేయాలి. నెయ్యి వేస్తేనే దమ్ బిర్యానీ, లేకుంటే నెయ్యి దమ్ బిర్యానీ కాదు. ఇక్కడ ఈ దమ్ బిర్యానీకి నెయ్యి ఇంపార్టెంట్ అంట, అందుకే ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసింది. తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తుంది. షాజీరా వేయాలి, ఎందుకంటే బిర్యానీ మసాలా వేసుకున్నాం కదా పిన్ని, అన్ని అందులోనే ఉంటాయి మసాలా అంతా. షాజీరా ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, పెరుగులో వేసి ఇందులో వేసుకోవాలి. కొంచెం ఫ్రై కావాలి. ఫ్రై అయినాక రైస్ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, రైస్ వేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కొంచెం తీసి పెడుతున్నా, ఎందుకంటే రైస్ పైనకేం చేయాలి కొంచెం కర్రీ మసాలా, లేకుంటే రైస్ ఉంటుంది మొత్తం. ఈ కర్రీ కొంచెం తీసి పెట్టింది, ఎందుకంటే రైస్ వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి లేయర్స్ లాగా వేస్తుందట ఈ కర్రీ. అప్పుడు ఏమవుతుందంటే మనకి మసాలా కింద ఎక్కువ ఉంటుంది, కానీ మధ్యలో అక్కడక్కడ రైస్కి మళ్ళీ ఈ మసాలా ఉంటుంది. ఎందుకంటే రైస్ 80% ఉడికింది కదా, ఇంకొంచెం ఉడకాలి. ఇప్పుడు రైస్ వేస్తున్నా. ఈ 80% ఉడికిన రైస్ వేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పన్నీర్తో పాటు ఈ కర్రీ ఉంది కదా, దాంతో పాటు మళ్ళీ ఉడుకుతుందంట లేయర్స్ లాగా. కర్రీ తీసి పెట్టినాం కదా, కొంచెం పైన వేయాలి రైస్ పైన, ఇట్లా లేయర్స్ లాగా. ఆ కర్రీ వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా రైస్ ఉంచుకుంది, ఆ రైస్ని కూడా పైనుంచి వేసింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మంచిగా దమ్ము చేయాలి, అప్పుడే దమ్ బిర్యానీ అవుతుంది. ఎంతసేపు పెట్టాలి? ఒక 10 minutes, 5-10 minutes పెట్టాలి. 10 minutes మాడది అంటే బాటమ్ కొంచెం థిక్ గా ఉండాలి దాన్ని, అయితే మాడది, లేకుంటే మాడిపోతుంది. అయితే ఇది మనకి కొంచెం తిక్కుగా ఉంటది, మందంగా ఉండాలంట. ఈ మనం ఎన్లైతే చేస్తున్నామో ఆ బోగండి బాండి ఏదంటారో అది తిక్కుగా ఉందనుకో, మందంగా ఉంటే మనకి మాడదు, మంచిగా దమ్ అవుతుంది. అంతేనా? 5-10 minutes ఉంచుకోవాలి. ఓకే, ఉంచేద్దాం. సిమ్ లో పెట్టాలి. ఇప్పుడు పన్నీర్ కర్రీ ఇంతవరకు వచ్చింది చూద్దాం. ఈ టమాటో ఆనియన్ది ఈ మసాలాలో మొత్తం కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి ఈ పన్నీర్ కూడా వేసుకొని మళ్ళీ ఒక 1/2 minute అట్లా ఉడికించుకోవాలి. ఇక్కడ ఈ బిర్యానీ అవుతుంది కదా, దమ్ అవుతుంది, దానిపైనుంచి పుదీనా కొద్దిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా ఈ కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నది కూడా ఈ పన్నీర్ కర్రీలో వేసుకోవాలి. తర్వాత కసూరి మేతి వేసుకోవాలి. ఈ పన్నీర్ కర్రీలకి కసూరి మేతే మంచి టేస్టీ అనమాట. చూసుకొని ఒక 2 spoons అంతా వేసుకోండి. ఆ కసూరి మేతి ఈ కొత్తిమీర అంతా కూడా ఈ కర్రీలో మంచిగా కలిసేటట్టుగా సిమ్లో పెట్టాం. సిమ్లో ఇక్కడ బిర్యానీ అవుతుంది, సిమ్లో పెట్టాలి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, కొన్ని ఉంచుకోవాలి, లాస్ట్ లో వేసుకోవాలి, పైనకేం చేసుకోవాలి. బిర్యానీ పెడతారు పక్కకి, పిల్లలు పక్కకి తీసి పెడతారు, కానీ దాని వల్లనే టేస్ట్ వస్తుంది. రెడీ అయింది. ఆఫ్ చేద్దాం. అయిపోయింది, అంతేనా? అయ్యింది. ఆఫ్ చేసి ఇప్పుడు మనకు అయ్యిందా లేదా తెలియాలంటే కొంచెం ఇట్లా స్పూన్ పెట్టి చూడాలి. వాటర్ అంతా మొత్తం ఇట్లా గుంజుకుంటది, ఏం లేదు తెలిసిపోతుంది, లేకపోతే నీళ్ళు ఉంటది, లేకుంటే వాటర్ ఉంటది మొత్తం. ఓకే, ఇప్పుడు లేవు, ఎక్కడ నీళ్ళు లేదు, మంచిగా అంటే ఉమ్మగిలింది, దమ్ము మంచిగా అయింది అనమాట. ఇది దమ్ము బాగా కావాలి, అప్పుడే మనకు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలా మనందరికి ఈక్వల్ గా రావాలంటే ఇట్లా సైడ్ నుంచి పెట్టుకుంటూ పోవాలి, కింది నుంచి. పైన మొత్తం రైస్ ఉంటది కదా, కింద కర్రీ ఉంది, ఇట్లా కిందికించి పెడితే మొత్తం రైస్ అందరికి వస్తుంది, కర్రీ మిక్స్ అయిపోయింది. సూపర్. స్మెల్ మాత్రం అదిరిపోయింది, నిజంగా చాలా బాగుంది స్మెల్ కూడా. అంటే లాస్ట్ టైం తిన్నా కదా, సేమ్ అదే స్మెల్. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాం ఎట్లుందో. ఊరుకూరికి ఆమె బాగా చేస్తుంది అని వస్తా కదా, ఈసారి నేనే చేసుకొని తింటా అంటున్నా. రండి, రమ్మంటున్నా. ఏం చేసుకొని అయితే మీరు మాత్రం చేసుకొని తినండి. ఓకే, గర్జెలు, ఇవి బేసన్ పూరీలు, ఇవి కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి. ఇవి మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు తీసుకోకపోతే ఖరాబ్ ఛానల్ చూసే చేసి. మీ కొడలు బాగా చేస్తుందా?
ఈ పన్నీర్ కర్రీ రోటీకి కూడా సూపర్గా ఉంటుంది. అయితే మేము ప్రస్తుతానికి నైట్ టైంలో తింటాం రోటీ. అప్పుడు చేసుకుందాం రోటీ అనేసి ఊరుకొని ఇప్పుడు రైస్కే తింటున్నాము. మీరు రోటీకి కూడా ట్రై చేయండి. జ్యోతి స్పైసీగా దమ్ బిర్యానీ సూపర్ ఉంది. చాలా బాగుంది, మంచిగా దమ్ అయింది. మనం దమ్ చేస్తాం. పన్నీర్ పీసెస్ ఎంత ఉండాలి మామూలుగా సైజ్? అవన్నీ అడగకండి. కట్ చేయాలా? పుదీనా అవసరం లేదు, ఏం అవసరం లేదు. అట్లే ఏం కట్ చేయ. విటమిన్స్ వెళ్ళిపోతాయని కట్ చేయాలి. నమ్మలొచ్చా మరి విటమిన్స్ అంటే లోపలికి పోతాయి. కొంచెం